యాక్చువల్గా ఈరోజు మా ప్రకాష్ కూడా రావాల్సింది. రేపు మళ్ళీ వాళ్ళు అక్కడ సక్సెస్ మీట్ పెట్టున్నారు. మా అందరు పార్ట్నర్ ప్రభు వాళ్ళ బ్రదర్ రావటం జరిగింది. ఈరోజు ఈ సక్సెస్ని నేను ఎంజాయ్ చేస్తున్నానంటే ప్రకాష్ అండ్ ప్రభు వాళ్ళు నా మీద నమ్మకంతో ఈ సినిమాని నాకు తెలుగు వెర్షన్ నేను చేసేదానికి వాళ్ళతో భాగస్వామ్యం చేసేదానికి అవకాశం ఇచ్చారు. చాలా కాలం తర్వాత ఎక్కువ హ్యాపీగా ఒక నిర్మాత సినిమా తీసిన తర్వాత డబ్బు కంటే ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి చాలా రోజుల తర్వాత నిజంగా చెప్పాలంటే చందమామ సినిమా అప్పుడు చాలా గొప్పగా చెప్పారు నాకు. చాలామంది ఇలా ఫోన్లు వచ్చినాయి. దాని తర్వాత చంద్రకళ పిశాచి ఇవన్నీ చేసినా కూడా చాలా గొప్ప సినిమా అని చెప్పింది ఈరోజు మయూర్ సినిమా. ఫస్టే ఈ కాన్సెప్ట్ వినటంతో వాళ్ళు తమిళ్లో మాయా అని పెట్టున్నా నేను తెలుగులో మయూరి అని పెట్టడానికి ఒక ఇన్స్పిరేషన్ పాత ఉషాకిరణ్ మూవీస్ వాళ్ళ మయూర్ సినిమా ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా ఏ విధంగా ఉందో దీంట్లో అలాంటి ఫీలింగ్ అలాంటి హ్యాడిల్స్ అన్నీ ఉన్నాయని ఆ కాన్సెప్ట్కి వెళ్ళాలని చెప్పి ఈ టైటిల్ పెట్టాను. ప్రేక్షకులు కూడా అదే విధంగానే దీనికి నీరాజనాలు అందజేస్తున్నారు. ప్రేక్షక దేవుళ్ళందరికీ మహిళలకి వాటన్నిటికీ మించి థియేటర్లో క్యారెంతలు కొడుతుండేటటువంటి చిన్నారులకి అందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు ఒక కొత్త డైరెక్టర్ ఒక సాఫ్ట్వేర్లో ఒక జీనియస్గా అతను వెలుగొందుతూ ఒక షార్ట్ ఫిల్మ్ని కాన్సెప్ట్ ఇస్తే దాన్ని చూసి ఇంతకుముందు వాళ్ళు సినిమాలు తీసుకున్న ఫస్ట్ బ్యానర్లో వాళ్ళ సినిమా చేద్దాం అనుకున్న ప్రయత్నం డెసిషన్ తీసుకొని చేసినటువంటి మా ప్రకాష్ అండ్ ప్రభు వాళ్ళు సూపర్ సక్సెస్ అయ్యారు. వాళ్ళకి అనుగుణంగానే డైరెక్టర్ చాలా మంచి సినిమా తీసిచ్చాడు. ఇక ఈ సినిమాలో ఆరి నిజంగా మన తెలుగులో బాగా రాణించాల్సినటువంటి హీరో. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత యు ఆర్ గోయింగ్ టు గెట్ వెరీ గుడ్ బ్రేక్. ఒక డైరెక్టర్కి ఒక కెమెరామెన్కి ఒక మ్యూజిక్ డైరెక్టర్కి సింక్ కరెక్ట్గా కుదిరితే ఎలా ఉంటుందో అలాంటి సినిమానే మయూరి. మ్యూజిక్ డైరెక్టర్ యోహన్ ఫస్ట్ ఫిలిం ఎక్స్ట్రాడినరీగా చేశాడు. ఐ ఫీల్ డెఫినెట్గా డైరెక్టరును మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా మన తెలుగు నుంచి ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్గా మాత్రం ఫస్ట్ ఫిల్మ్ మ్యూజిక్ డైరెక్టర్గా గ్యారంటీగా నందులు పట్టుకెళ్తారు. అవార్డ్స్ డెఫినెట్గా వాళ్ళ సొంతం అవుతాయి. ఎందుకనంటే స్క్రీన్ ప్లే కానీ అసలు ఎక్కడ ఏ కాన్సెప్ట్తో ఏ గ్రిప్ని మెయింటైన్ చేయాలనేది కానీ చాలా పర్ఫెక్ట్గా చేశారు. అలాగే ఆ సినిమాని కన్ఫ్యూషన్ లేకుండా ఉండేదానికి బ్లాక్ అండ్ వైట్ కలర్ని ఆడియన్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. వీటన్నిటికీ మించి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రన్నింగ్లో కంటిన్యూస్గా సినిమాలు చేస్తున్నప్పుడు ఈ సక్సెస్ అనేది నాకు చాలా ఆనందమైంది, అవసరమైంది. ఇవన్నీ ఇచ్చినటువంటి మా డైరెక్టర్కి కానీ మ్యూజిక్ డైరెక్టర్కి హీరో వాటన్నిటికీ మించి నా పార్ట్నర్స్ ప్రకాష్ అండ్ ప్రభు వాళ్ళ ఎంటైర్ టీంకి పత్రికాముఖంగా ప్రేక్షక దేవుళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకునేదానికి ఈ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్. From Ashwin, like we were very happy. మన ఇండస్ట్రీలో ఒక న్యూ కాన్సెప్ట్. First we thought how the audience are going to take this concept, and also Ashwin intamundu he has not worked with any other directors, so one second we thought how to take it forward. Our time Ashwin he showed us a showreel of one particular scene where hope you all have seen the film where the guy goes into the auto driver goes into the forest and gets scared and come back. The whole sequence he saw it by himself and showed it to us.
సో సో అందరికీ ఆ పిక్చర్ షో రీల్ చూసిన తర్వాత అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో దిస్ ఇస్ ద రైట్ గై వీ హ్యావ్ బీన్ సర్చింగ్ బికాస్ పొటెన్షియల్ స్టూడియోలో వెన్ వీ వాంటెడ్ టు డూ films, we wanted to go with newcomer director, so we can get new concept and everything. So and then so thanks to Ashwin, he whatever he narrated, he brought everything to screen. And also there has been a great support from the whole technical team. The DOP Satya, I have to mention him specially, and he has been the backbone for him. And also Ron, music director, he has done a very great job in the technical part. And also I should thank the art director Ramalingam, the costume designer Vasuki, and stunt choreographers Anbariu, and particularly editor Suresh. So everybody have sat very patiently and worked for a longest time in the project. And I should thank Nayanthara Garu. When we after deciding to go ahead, we thought why not we approach Nayanthara Garu. So we went to her and asked her to take the narration. Initially when I was approached to score this film, I was like very kind of, it was a very challenging role to score this film because the script of the film and the screenplay is very beautifully woven. So I had a very great challenge on working on the script. So the script had a very great deal of background score scope. So I suggested my producers Prabhu sir and Thangapapaka sir that we need to record a symphony orchestra for this film. Kalyan Garu. Without them, it's very tough to enter in Telugu field. So, it's my first Telugu film. So I'm very happy because previously Nedunjalai is a big break for me, and Maya in Telugu Mayuri is a big hit for me. So I just wanted to thank both Kalyan Garu and Prabhu Garu. Then my director, because whole technical crew was really very sounded because he is an independent filmmaker actually. He didn't even assist with any of the directors. So Prabhu sir, a strong belief in Ashwin and the whole technical crew. And after Nayanthara is entered to the project, then who's another strong protagonist is a male protagonist. It's a very biggest task to casting for the production because a lot of discussion is going on. A lot of big names are there. So then finalist, two names are there. One is Nani and one is Ari. So Ashwin has narrated a story to Nani. Nani loved the script and he suggests is go for some newcomers or upcoming actors. Definitely it's a good life for them. So I just wanted to thank Nani because Nani just suggests the suggestion to my director, and producer also accepted. Okay, fine, we'll go for upcoming actors. That's what Maya and the Mayuri came to me. And because a lot of Andhra people and Telangana people both, because a lot of friends over here, because everybody's after release of Mayuri because called and said movie is really is a big hit, is a very good response in all the family audience also just looking forward to come and watch the film. They enjoyed a lot. So a lot of good response. Then I just spoke to Kalyan sir because I was a response in over here. Then he simply said, it's a big hit, no need to worry about it. Definitely I'll call you soon for a press meet. We'll have to celebrate here. That is what he just promised me. Then we all being just here right now, we do celebrate Mayuri's success. And thank you for all the presses who supported for Mayuri, because initially we are not able to come and promote the film because now first week collection almost 15 crores is around the world, it's crossed. So that's a big hit in my career. So thanks to all the audience and my producers
చాలా చాలా సంతోషంగా ఉంది. సో థ్యాంక్స్ టు కళ్యాణ్ గారు అండ్ ప్రొడ్యూసింగ్ ప్రభు గారు, బికాస్ ఈస్ hero and heroine, because a lot of different scripts are coming, because this script is no heroine, no hero, because only the hero is a screenplay and the director and my producer. So thanks to everyone for giving this wonderful opportunity. Again, I just come back with a good script. Thank you. The kind of respect and love you have, not only for cinema, also for the people behind the cameras, is remarkable. It was very heartening for me, because when I came last time, I hadn't even made the film. But the kind of respect you people gave, and everyone I met, they treated me with a lot of respect and love, and that was very encouraging for me. Now I'm back for the success meet of Mayuri. This film, when I started, it started out as a very small film, very independent film. We just wanted to make the film without any compromises, and it was a very special project for us. We never, thought that this film will be really successful, and our intention was not that. We just wanted to make a good film and reach out as much as possible. And it happened mainly because when Nayanthara came in, she actually shouldered the entire project together, and only because of her that the film has reached the mass, and a lot of people have watched the film. I'm very thankful to her, because this is the kind of film where she complements the film perfectly. She didn't mind a lot of things. She has a kid, and it's not a usual commercial role. Since she loved the script, she did the film. I'm very thankful for that. And next is Ari. He's a kind of person who gives importance to content more than the screen presence and all those commercial things. He listened to the script and he loved it, and he didn't have any kind of issues with the fact that it's a heroine-centric film and all that. He was very interested in doing the film. I thank him personally for supporting us. And this film belongs to the technicians completely, because it's a kind of film where everyone has to do their part perfectly. It's kind of like an orchestration where everyone has to play their part perfectly, and even one person fails to do their part, the entire film falls apart. My technical team, DOP Mr. Satyan Soyan, and music director Ron, editor T.S. Suresh, sound designer Sachin and Hariharan. And the film is mixed in native Atmos mix by Mr. Raja Krishnan, the costume designer Vasaki Bhaskar, art director Mr. Ramalingam, stunt Anbariva, a lot of other people, and everyone wanted to get this film made as much as we did. It was very encouraging, because we were working for more than a year, and they were very, very patient with us, and they gave their best. And it's not like I got out the best out of them, because they want to give their best. They gave their 110% for this project, and it was very passion. It was made with a lot of passion and conviction. And this success, is very surprising to us, because we just thought we'll make a good film, and we just hope that it'll do well. But this is truly overwhelming. I read every one of your reviews for both. I was following reviews for both Maya and Mayuri, and I read every one of your reviews. It's very, very encouraging for me, for a newcomer like me. Thank you for that. Thank you so much. And I would like to thank Mr. Kalyan. He's a kind of person who believes in content-driven cinema. And even when I met him, he was very down to earth, and he was very encouraging to me. He never treated me like, you are a newcomer and I'm an experienced producer and all that. That's how we worked throughout the year, and he was very friendly to me, and he talked about the film. Every time he calls me, he talks to me with a lot of excitement. The film is doing well here. We had a lot of good reviews and all that.